లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కొరియోగ్రాఫర్ అంటే చెప్పాలంటే సెట్ లోకి రాగానే ఫస్ట్ గురు అంటారు. ప్రతి హీరోయిన్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ నమస్కరించి కానీ మూమెంట్ ఏంటి చెప్పండి మాస్టర్ అంటారు. కొంతమంది హీరోస్ కొంత స్టార్డమ్ వచ్చిన తర్వాత అంత కేర్ కూడా చేయలేదని కొంతమంది కొరియోగ్రాఫర్స్ కూడా చెప్పారు. ఏంటి ఇప్పుడు మీకు నమస్కారం పెట్టాలా అంటే అడిగి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీ కెరీర్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి మాస్టర్? ఎనీ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్? లేదు, నా వరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఎందుకు అంటే ఇది గురుస్థానం. ఇది నాకు మీరు మనిషిగా రేఖా ప్రకాష్కి మర్యాద ఇవ్వట్లా, నా స్థానానికి మీరు మర్యాద ఇస్తున్నారు. ఎప్పుడు అంతే. మీ కాళ్ళు నేను పట్టుకోవాలి అంటే మీరు గురువు అయి ఉండాలి, లేకపోతే మీ కాళ్ళు నేను ఎందుకు టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు గురువు స్థానంలో ఉండి మీకు నేను నేర్పిస్తున్నాను. అలాగే నమస్కారానికి ఒక మర్యాద ఉంది. అది ఏంటంటే మేము ఇలాగని పెట్టి కాళ్ళు కొడతాం, ఎందుకంటే భూమాతని కొట్టబోతున్నాం, మేము దానిపైన ఇక మీద గెంతుతాం. ఓకే, ఆవిడ మాటికి మేము తంతాం గనక భూమాతాదేవి నేను మొత్తం 5 పంచభూతాలని డిస్టర్బ్ చేస్తాను. ఇప్పుడు నేను గాలి ఇలా వెళ్తుంటే నేను ఆ గాలిని ఇలా అంటూ ఉంటాను మధ్యలో. సో ఐఎమ్ డిస్టర్బింగ్ ఎవ్రీథింగ్. సో ఆకాశాన్ని భూమిని మమ్మల్ని క్షమించండి అని అడగడమే నమస్కారం. సో అది తెలియక అంటే అది కాదు, దానికి ఒక మర్యాద ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో సగం మందికి తెలియదు, ఎందుకంటే 10 మంది చేస్తున్నారు కనుక నేను చేయడమే. ఓకే, అంతేగాని దానికి అసలైనది ఏంటంటే నేను ఇక మీదట నిన్ను చేసే ఈ రోజు కానీ లేకపోతే ఈ గంట కానీ నేను నిన్ను తొక్కుతాను. భూమాతని మనం డాన్స్ చేస్తూ తొక్కుతాం, అలాగే చేతులు కాళ్ళు ఆడించేస్తూ ఉంటాం, ఎగురుతాం. సో మనం ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాం. మీ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను కనుక నువ్వు సాక్షిగా మమ్మల్ని క్షమాపణ చెయ్యి అనేదే నమస్కారానికి అర్థం. వావ్, ఇప్పుడు అసలు పెట్టేవాళ్ళు ఉన్నారా? అసలు తెలిస్తేనేగా పెట్టడానికి. ఓకే, దీని అర్థం తెలిస్తే పెడతాను. స్టైల్గా ఈ మధ్య రావడం ఇలా అనడం అంటే ఓకే, అలాగేంటి చేయండి. గురువుకి కాళ్ళ నమస్కారం నాకు కాదు, నేనేంటి వీడికి పెట్టేది అనుకుంటా రాదు, విద్య రాదు. అది చిన్నవాడై ఉండొచ్చు, పెద్దవాడై ఉండొచ్చు. ఆ ప్రస్తుతం ఆ బిట్టుకి నీకు నేర్పించే ఒక గురు. ఇప్పటికి ఏ సాంగ్ స్టార్ట్ అయినా ఫస్ట్ మీరు కన్ఫామ్గా చేస్తాం, కన్ఫామ్. అది చేయకుండా స్టార్ట్ చేయం, నమస్కారం పెట్టకుండా స్టార్ట్ చేయం. హిందీలో బాగా ఫాలో అవుతారా మాస్టర్? అందరూ ఫాలో అవుతారు. ఓకే, ఒకవేళ వాళ్ళకి నమస్కారం పెట్టడం కాబట్టి డైరెక్ట్గా వచ్చి కాలు పట్టేసుకుంటారు. మీరే కదా నేర్పిస్తారు, మీరే క్షమించండి, మమ్మల్ని మీరే నేర్పించండి అంటారు. ఓకే, అంతే. అంతేగాని వీడికేంటి నేను అన్నం పెట్టేది, వాడికన్నా నాకు బాగా తెలుసు. ఈ మధ్య ఈ స్టైల్స్ ఎక్కువైపోయాయి కనుక, పైగా ఆ కొరియోగ్రాఫర్స్ ఆ హీరోస్ తోటి ఉండే సంబంధాలకి ఫ్రెండ్షిప్ అవ్వడం. సో చెప్పడం ఏంటంటే ఫ్రెండ్షిప్ వేరే, వర్క్ వేరే. మీరు రెండింటిని కలపకూడదు. సో నాకు సల్మాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్, అందుకోసం నా పాటలో వాడికి డాన్స్ లేకుండా వాడి ఫ్రెండ్ అని వాడిని తీసేయగలనా? చండాలంగా తీయగలనా? నా ప్రొఫెషన్ అది, నేను కరెక్ట్గా చెయ్యాలి. సల్మాన్ కదా, ఓకే వద్దులే అని చేయలేముగా. సల్మాన్ని బతిమిలాడో, సల్మాన్ని తిట్టో, లేకపోతే సల్మాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడో చేయించడం నా ధర్మం. సగం చేయను అంటాడు, ముజనే అనే కర్తం. సో అది బతిమిలాడో బుజ్జగించో, అది ఆ టైంకి ఆ మూడుని బట్టి ఎలా ఉంది దాన్ని సరిదిద్దుకుని చేయించడమే నా పని. ఎందుకంటే అక్కడ నా పేరు ఉంది. ఎట్లా అలా ఫ్రెండ్లీగా ఉంటారా? మూమెంట్ సరిగా రాకపోతే చాలా ఫ్రెండ్లీ, తిట్టేస్తారా? చాలా ఫ్రెండ్లీ. నార్త్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నార్త్కి సౌత్కి నాకు తెలిసిన తేడా, సౌత్ ఈజ్ నాట్ వెరీ ఫ్రెండ్లీ నేను ఉన్న టైంలో. అవునా? ఇప్పుడు గురించి నాకు తెలియదు. ఓకే, నార్త్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఏ విషయాలు? వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా ఫ్రెండ్లీ. వాళ్ళు మమ్మల్ని ఈజ్ చేస్తారు, సౌత్లో ఈజ్ చేయరు నేను చూసినంత వరకు. మేబీ జనరేషన్ హాస్ బీన్ చేంజ్డ్ లాట్. సో ఇప్పుడు మేబీ అందరూ ఫ్రెండ్లీగా ఉండి ఉండొచ్చు. అప్పుడు ఫ్రెండ్షిప్ అనేది